హైదరాబాద్ లో మాదాపూర్ ఎస్ఓటీ బృందం గేమింగ్ స్థావరం గుట్టు రట్టు చేశారు. వ్యాపారస్తులే టార్గెట్ గా లేడీ డాన్ మాధవి కాజగూడలో గేమింగ్ నిర్వహిస్తుంది. వల వేసి బడా బాబులను గేమింగ్ లోకి దింపుతున్న ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు జోరుగా మూడు ముక్కలాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గేమింగ్ తో పాటు ఆట పాటకు బానిసైన వ్యాపారస్తులు లక్షల్లో పోగొట్టుకుంటున్నారని తెలుస్తోంది. ఒక్కొక్క ఆటకు 1000 రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. పోలీసులు తనిఖీల్లో గేమింగ్ ఆడుతున్న 9 మందిని అరెస్ట్ చేయగా వారి వద్ద నుంచి 62,000 నగదు, 11 మొబైల్ ఫోన్లు, 5 స్టేట్ ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి. అయితే హైదరాబాద్ లో ఒక లేడీ డాన్ మాధవి ఈ గేమింగ్ స్థావరం నడుపుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఒక లేడీ అయ్యుండి ఆమె ఇలా చేయడానికి సాహసించింది అంటే ఆమె వెనక ఎవరున్నారు రానా? ప్రస్తుతం గుర్తు చెప్పుడు కాకుండా కొంతకాలంగా కూడా ఈ గేమింగ్ అనేది నిర్వహిస్తుంది. ముఖ్యంగా కాజాగూడలో అపార్ట్మెంట్ లో డబుల్ బెడ్రూమ్ ని ఆమె రెంట్కి తీసుకొని గతగా 6 నెలల నుంచి కూడా ఇదే పని పెట్టింది. ప్రతి పేకాటికి గేమ్ కి 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండే గేమ్ కి దాదాపు 1000 రూపాయల వరకు కూడా కస్టమర్స్ ఆమె వసూలు చేస్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఎక్కువగా వ్యాపారస్తులను బట్టి వారిని టార్గెట్ చేసుకుని ఈ మహిళ తన ఈ యొక్క దందా అనేది కొనసాగుతూ ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అయితే రాత్రి వరకు కూడా ఈ 3 ముక్కల గేమ్ అనేది నడుస్తున్నది. దీనివల్ల కూడా భారీ ఎత్తున కూడా ఆమె సంపాదించినట్టుగా మన సమాచారంతో పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు కూడా ఈ కస్టమర్స్ అయినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టుగా సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే 9 మంది మాత్రమే అరెస్ట్ అయ్యారు. వారి వద్ద నుంచి ఇప్పటికే క్యాష్ తో పాటు 11 మొబైల్స్ తో పాటు 5 సెట్ ప్లేయింగ్ కార్డ్స్ కూడా వారు సీజ్ చేసినటువంటి ఏర్పడుతుంది. ఈ అందరి మీద గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈమెకి ఇంత ధైర్యంగా ఎవరెవరు సహకరిస్తున్నారు, దాంతోపాటు ఈ అపార్ట్మెంట్ లకు గత 6 నెలల నుంచి ఎలాంటి ప్రముఖులు వచ్చారు, ఎవరెవరు వచ్చి ఆడారు, ఎంతవరకు కూడా డబ్బులు పోగొట్టున్నారు, వీరి ట్రాన్సాక్షన్ కేవలం నగదు రూపంలోనే ఉంటుందా లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా కూడా వీరు చేశారన్న దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం పడుతుంది. థ్యాంక్ యూ రానా.